హాయ్ హలో బాగున్నారా? సరికొత్త వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈరోజు టమాటా స్పెషల్ అనమాట. టమాటా స్పెషల్ అంటే టమాటా రసం, టమాటా గుజ్జు అంటే టమాటా కూర అంటారు. నేను ఉల్లిపాయ వేసి చేయను కాబట్టి టమాటా కూర అనట్లేదు, గుజ్జు అంటున్నాను. ఆ తర్వాత నేను మార్నింగే లేచాను కాబట్టి ఫస్ట్ అయితే ముగ్గు వేస్తున్నాను. వాకిట్లో నీళ్ళు బాగా నీళ్ళు చల్లేసి ఆ తర్వాత ముగ్గు వేసేసాను అనమాట. అంటే ముగ్గులు అంత పర్ఫెక్ట్ ఏం కాదు, నాకు వచ్చిన ముగ్గులు చిన్న ముగ్గుని పెద్దగా డ్రాయింగ్ వేసేసి అలా ఏదో పెద్దగా వేసినట్టుగా బిల్డప్ ఇచ్చేస్తుంటాను అన్నమాట. అంటే పెద్ద వాకిలి ఉన్నప్పుడు మంచిగా పెద్ద ముగ్గులు వేసుకుంటే బాగుంటుంది. నాకంత దాన్ని ముందుగా ప్రాక్టీస్ చేసి వేసే అంత ఇది లేదు. తప్పుగానే వేసామంటే బాగుండదు. అందుకని ఇట్లా నాకు వచ్చిన డ్రాయింగ్ వేసేస్తూ ఉంటాను, అలా గీచేస్తూ ఉంటాను. ఒక చిన్నది పట్టుకొని అట్లా వేసేసాను అనమాట. మంచిగా నీళ్ళు చల్లి చిమ్మేసి అలా ముగ్గులు వేసేసాను. అయిపోయింది. ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసి మనం కాఫీ అయితే తాగేస్తున్నాము. మార్నింగ్ ఒక కాఫీ పడిందే పని అవ్వదు కదా. ఇప్పటికే మనం చాలా పని చేసి అలసిపోయాం అనమాట. అంటే వాకిట్లో చిమ్మి నీళ్లు చల్లి ముగ్గు వేసేసి ఆ తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి కాఫీ పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించేటప్పుడు స్టవ్ కిందంతా కొంచెం వాటర్ అలా వేసేసి మంచిగా ఇచ్చేస్తానమాట. ఒకవేళ నీట్గా ఉన్నా కూడా కొంచెం స్టవ్ మీద వాటర్ అనేది ఇట్లా పక్కకు అనేసి నీళ్ళు వేసేసి మంచిగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత పాలు కాచేసుకున్నాను. ఇప్పుడైతే కాఫీ పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ ఒక కాఫీ అనేది తాగేస్తే కొంచెం 11 వరకు మంచి ఎనర్జీ ఉంటుంది. ఆ తర్వాత ఎటు లంచ్ ప్రిపరేషన్ తొందరగానే చేసేస్తుంటాను కాబట్టి 12-12:30కి 1 లోపలే లంచ్ అనేది తినేస్తాము. యాక్చువల్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయమన్నమాట. కాఫీ ఇంకొకసారి కావాలంటే ఎవరైనా వచ్చినా అట్లాంటి సమయంలో కాఫీ అనేది ఇంకొకసారి తాగేస్తానన్నమాట. ఇప్పుడు టమాటా స్పెషల్ అన్నాను కదా, టమాటాలు చాలా బాగున్నాయి, పెద్దవిగా అవి తీసుకొచ్చాను. వాటితోటి అవే ఉన్నాయి ఫ్రిడ్జ్లో కూడా. టమాటా, ఉల్లిపాయలు, నెక్స్ట్ వచ్చి ఇది పచ్చిమిర్చి ఉన్నాయి అన్నమాట. బజ్జీ పచ్చిమిర్చి ఉన్నాయి. సరే అని చెప్పి నేనేం చేస్తున్నాను, టమాటా గుజ్జు కదా అనుకున్నాను. అంటే టమాటా పప్పు చేద్దాం అనుకున్నా. పప్పు చేసామనుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ మిగులుతుంది. మళ్ళీ ఎందుకు అట్లా నెక్స్ట్ మిగలడము తినడము అలా అనేసి ఒక 6 టమాటాలు అయితే పెద్దవి కదా, అవి తీసేసుకొని సన్నగా కట్ చేసేసాను. చూసారా, టమాటాలు పెద్దగా ఉంటే ఎంత ఈజీగా కట్ చేసుకోవడం. ఆ మధ్యలో తొడిమ అనేది తీసేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. ఆ తర్వాత మంచిగా కట్ చేసేసాను. చూసారా బాండి. నేను ఎప్పుడు జనవరిలో అయితే ఈ మట్టి పాత్రలు వాడటం అయితే చేస్తాను కదా. క్లే పాట్ ఎక్కువ జనవరిలో బిగిన్ చేస్తానన్నమాట వాడటం. సమ్మర్లో అంతా కొంచెం అలా మంచిగా పాత్రలే యూస్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో మనం నిల్వ ఉంచితే చల్లగా అనిపిస్తాయి కదా, కూల్గా. మనం అది సమ్మర్ ఇంక నుంచి వేడిగా ఉంటుంది కాబట్టి వాతావరణం ఇంకా బిగిన్ చేశాను వీటిల్లో బాండి ఇట్లా చిన్నవన్నీ పెడదామనేసి. ఈరోజు రసము టమాటా ఇదే కాబట్టి ఇది ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి బాండీలో. నైట్ అంతా వాటర్లో ఉంచేసాను, ఎందుకంటే 1 ఇయర్ లోపల పెట్టేసాను కదా. అందుకని ఇప్పుడు వాటర్లో ఉంచేసి ఆ తర్వాత ఒక్కసారి వాష్ చేసేసుకొని ఇలా పెట్టేస్తున్నాను అనమాట. బాండీ అయితే హీట్ అయింది. నేను పోపు దినుసులు వేసాను, ఆయిల్ వేసాను, ఇంగు వేసాను. యాక్చువల్గా సింపుల్గా ఈజీగా ఎవరైనా అబ్బాయిలైనా వంట రాని వాళ్ళైనా చేసుకునే వంట కదా ఇది. టమాటా ఉల్లిపాయ కర్రీ, ఉట్టి టమాటా పోపులో వేసుకోవడం, ఇట్లాంటివన్నీ కాసేపు మగ్గిస్తే తొందరగా అయిపోతుంది టమాటా గుజ్జు అనేది. పోపు వేగిన తర్వాత
నేను 6 టమాటాలు కట్ చేశాను. కొంచెము చారుకి. ఇప్పుడు బాగా టమాటాలు మంచిగా దొరుకుతున్నాయి కదా, ఇలాంటప్పుడు మనం తెచ్చేసుకుంటే ఇలాంటివి రోజు చేసుకుంటే టమాటా చలవ ప్లస్ ఈజీగా కుక్ అయిపోతుంది, తొందరగా చేసుకునే వాళ్ళకి, పైగా టేస్టీగా ఉంటుంది. పోపు వేగిపోయిన తర్వాత అంటే వన్స్ ఒక్కసారి వేడెక్కింది అనుకోండి బాణలి మంచిగా వేగిపోతుంది. అందుకని కొంచెం టైం పడుతుంది. హీట్ ఎక్కిందంటే చాలు మంచిగా ఇదైపోతుంది. ఇప్పుడు కుండ చిన్నది కదా అది తీసుకున్నాను, దాంట్లో చారు పెడతామని కొంచెం టమాటా ముక్కలు కట్ చేశాను కదా, ఆ ముక్కలు కొంచెం వేసాను. ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు వేసేసాను. టమాటాలు కట్ చేసిన టమాటాలు వేసేసాను. ఉప్పు వేసాను, పసుపు వేసాను, ఇంగు కూడా వేసాను. చారు పొడి, ముఖ్యంగా చారు పొడి కూడా వేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర లాంటిది ఉంటే కూడా వేసేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. యాక్చువల్గా పోపులో కంటే ఇలా ఉడికేటప్పుడు వేసుకున్నాం అనుకోండి మంచిగా బాయిల్ అవుతుంది. కరివేపాకు మనం పోపులో వేస్తాము, పోపు వేసిన తర్వాత అసలు రసం ఆఫ్ చేసేస్తాం. ఏదైనా ఆఫ్ చేసేస్తాం కదా, మనం ముందుగానే కానీ వేసుకొని ఇట్లా ఉడికిచ్చామనుకోండి ఇక్కడ బాండి పోపు వేగిపోయింది. టమాటా గుజ్జు వేసేసాను, టమాటా ముక్కలు వేసేసాను. దీంట్లో ఒక పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది, ఒకటో రెండో. కానీ నేను పచ్చిమిరపకాయలు కదా ఎందుకులే అని వేయలేదనమాట. అంటే యాక్చువల్గా మర్చిపోయాను, తెచ్చి పెట్టుకున్నాను పక్కన, మర్చిపోయాను. టమాటాలు వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసేసి మనం మంచిగా కదిపేసి ఒకసారి బాగా కలిపేసి ఆ తర్వాత ఏం చేద్దామంటే మూత పెట్టి ఉంచేద్దాం. ఒక 10 మినిట్స్కి మగ్గిపోతుంది అన్నమాట. అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత 5 మినిట్స్ 10 మినిట్స్లో సరిపోతుంది, మనకు తరగడానికే సరిపోతుంది అంతే. ఇదేంటంటే ఆవపిండి, మెంతిపిండి, ధనియా పౌడర్ ప్లస్ చారు పొడి వేసి పెట్టాను అనమాట. కొంచెం కొంచెం క్వాంటిటీ, అంటే 1/2 కేజీ అలా చేస్తాననుకోండి పౌడరు. అది వేరే సీసాలో వేసి పెడతాను, వేరే బాటిల్స్లో. కొంచెం మిగిలింది దీంట్లో వేసి పెట్టాను అన్నమాట. ఇదైతే అంటే తడి చేత్తో పట్టుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు, అందుకని ఎక్కువ క్వాంటిటీ సీసాల్లో వేసి పైన అరమరలో పెడతాను. ఇట్లా కొంచెం క్వాంటిటీ చిన్న చిన్న డబ్బాల్లో వేస్తాను. అది ఈసారి ఇలాంటి డబ్బాలో వేసాను అన్నమాట. హ్యాండీగా ఉంటుంది కదా, ఒకేసారి అన్నీ యూస్ చేయొచ్చని. దీంట్లో ఇప్పుడు కరివేపాకు వేసాను, మంచిగా మరగనిద్దాం. ఆ తర్వాత మనం పోపు వేసేద్దాం. ఎంత ఈజీగా ఉండే రెసిపీసో, చారు కానీ ఇలా టమాటా కానీ. ఎక్కువ ఈ మట్టి పాత్రలకి ఇలా వుడెన్ స్పూన్ వాడితే బాగుంటుందన్నమాట. నా దగ్గర ఇట్లా టప్పర్వేర్ కూడా ఉన్నాయి, అదే ఎక్కువ యూస్ చేస్తాను. చాలా గట్టిగా ఉంటుంది, మామూలు ప్లాస్టిక్ లాగా కాదు, అది కొంచెం సిలికాన్ టైప్లో అలా ఉంటుందన్నమాట. అందుకని మంచిగా ఇట్లా యూస్ చేయొచ్చు. అంటే మనం దాంట్లో అయితే పెట్టేయం కదా, స్టవ్ బానట్లో ఇలా అనేసి తీసేస్తూ ఉండాలి. ఏదైనా సరే, వుడెన్దైనా స్టీల్దైనా ఏదైనా అలా పెట్టి ఉంచేయకూడదనమాట. వుడెన్దైనా చెక్కదైనా కూడా మనకేంటంటే అది నాని దాన్ని దాంట్లో పవర్ వచ్చేస్తూ ఉంటుంది, దాంట్లోదంతా కరిగి అలా దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అందుకని నేను వుడెన్ది కూడా అలా ఓన్లీ మిక్స్ చేయడానికే వాడతాను. వేసేటప్పుడు మళ్ళీ స్టీల్ గరిటె యూస్ చేస్తానన్నమాట డైనింగ్ టేబుల్ మీద. అంటే మనం ఇలా బాగా మిక్స్ చేసేటప్పుడు కరా అని సౌండ్ వస్తుంటుంది కదా, అందుకని స్టీల్ గరిటెలు అయితే పెట్టను. నాన్ స్టిక్లో కానీ నెక్స్ట్ ఇట్లా క్లే పాట్లో కానీ అలాంటి వాటికి వుడెన్ స్పూన్స్ వాడేసి మనం డైనింగ్ టేబుల్ మీద నైస్గా వేసుకుంటాం కాబట్టి అలాంటి గరిటెలు పెట్టేసుకుంటే సరిపోతుంది.
ఏది కూడా మనం మిక్స్ చేశాక ఆ స్పూన్ కానీ ఆ గరిటె కానీ తీసి పక్కనే ఉంచుకోవాలి. పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో పెట్టుకోవాలి. అలా ఉంచేసి అలా మాట్లాడుతూ ఉన్నామంటే అది ఖచ్చితంగా కరిగిపోతుంది. ప్లాస్టిక్ అయితే మరీను. కొంచెం మూతలు పెట్టేసి పక్కన గిన్నెలు ఉన్నాయి, అవి వాష్ చేసుకుంటున్నాను. ఈ లోపల ఇవి మగ్గిపోతాయి కదా అని మధ్యలో ఒక్కసారి చూస్తున్నాను. ఎందుకంటే పొంగి కింద కూడా పోతుంది చారు. ఇట్లాంటి వాటిల్లో పెట్టినప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. ఇది 1 లీటర్ మిల్క్ పడుతుంది. 1 లీటర్ ఇదన్నమాట. చూస్తే దానికి చిన్నగా అనిపిస్తుంది ఆ కుండ, కానీ 1 లీటర్ పాలైతే పడతాయి దాంట్లో. అందుకని కన్ఫామ్గా 4-5కి చారు పెట్టేయచ్చు కదా అని చారుకు పెట్టుకున్నాను నేను. ఎక్కువ నేను పెరుగు తోడేయను కదా, మా ఇంట్లో పెరుగు తక్కువ తింటాడు. మా అబ్బాయి తినరు, నేను తిన్ను. ఇంకా మా వాళ్ళిద్దరి కోసం ఎప్పుడైనా ప్యాకెట్ తీసుకొస్తామంతే. పెరుగు ఎక్కువ తినమన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. దీంట్లో నేనేం చేశానంటే ఉప్పు, కొంచెం పులుసు పొడి, ఇది కూర పొడి కానీ కారం, ఉట్టి కారం వేసినా బాగుంటుంది. నేను కొంచెం పులుసు పొడి వేస్తానన్నమాట. వేసేసి, ఎందుకంటే నాకు నార్మల్ కారం లేదు, దాంట్లోనే ఎక్కువ జీలకర్ర కారం ఎక్కువ ఉంటుందన్నమాట. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసే కారం చేసి పెడతాను. అదే సాంబార్లోను అదే అన్నిట్లో వేస్తూ ఉంటానన్నమాట. అదే కారం వేశాను, 1 స్పూన్ నిండా. అంతకు అదే ఎక్కువ కారం అనిపిస్తుంది, ఎందుకంటే ఎండుమిర్చి ఎక్కువ వేస్తాను నేను. అందుకని రెడీ అయిపోయింది. ఇక్కడికి తెచ్చాను, టేబుల్ మీద పెట్టేశాను. ఇప్పుడు మనం ఇది ప్లేట్లో వేసేసుకొని తినేద్దాం. లంచ్ టైం అయిపోయింది కదా, వేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని తిందాం. చూసారా, అలా వస్తుంది కాబట్టి నేను టమాటా గుజ్జు అని చెప్పాను. అది మనం మంచిగా స్మాష్ చేసేస్తే చాలా బాగుంటుంది. అంటే మిక్సీలో కాదు, గరిటెతోనే గట్టిగా అనేసేస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే ఆలు స్మాషర్ ఉంటుంది కదా, దాంతో మంచిగా అలా రుద్దేస్తే మనకు పీచులు అలాంటివి లేకుండా ఈజీగా తినేటట్టు ఉంటుందన్నమాట. ఈరోజు మా లంచ్ టమాటా. నెక్స్ట్ ఇది ఎక్కువ ఉడికిచ్చి ఎక్కువ కారం, ఎక్కువ అన్ని ఉప్పు, మెంతిపిండి అట్లా వేసుకుంటే పచ్చడి అయిపోతుంది. ఇది అంత కుక్ అవ్వక్కర్లేదు. టమాటా గుజ్జు చారు అన్నమాట. ఎంత సింపుల్గా వంట చేసేసుకున్నామో చూసారా. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. నేను చాలా వీడియోస్ చేశాను, అవన్నిట్లో ఏ ఒక్కటి నచ్చినా నా వీడియోస్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? ఓకే అండి. బాయ్ అండి.